దేవుని వల్ల బయట ఉన్నటువంటి వాళ్ళు వాక్యం బాగా వింటున్నారు లేదా? బయట ఉన్నటువంటి వాళ్ళు వాక్యం చక్కగా వినాలి. పిల్లలు లేని వాళ్ళు లోపలికి వస్తే ఇంకా మంచిది. ప్రియులరా, మరి ఇంతవరకు తండ్రి గారి ద్వారా మంచి సంగతులు మనం విన్నాం. ఇంకా కొన్ని మంచి సంగతులు మీకు చెప్తాను. వీలైనంత త్వరగా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక టైటిల్ పెట్టాను. ఏం టైటిల్ అది? ఇద్దరే చెప్తున్నారా? ఇప్పుడు ఒకరే చెప్తున్నారా? ఏం విజయన్నా చూడలేదా? మీరు ఎవరు చూడలేదా? వాట్సాప్లలో నేను పెడుతున్నాను కదా, మీరు గ్రూప్లో ఉన్నారా లేదా? బలరాం గ్రూప్లో లేని వాళ్ళను సిబిటి ఓన్లీ సిబిటి కడప అని గ్రూప్ ఒకటి ఉంది కదా, దాంట్లో యాడ్ చేయమని చెప్పి నేను మర్చిపోయినట్టున్నాను. కొంచెం వీళ్ళందరినీ పోయేటప్పుడు దయచేసి మీ ఫోన్ నెంబర్లు ఇస్తే వాట్సాప్ నెంబర్, దానికి సంబంధించిన నెంబర్ ఇస్తే మీకు ఏ అంశం మీద ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ మాట్లాడడం జరుగుతుందో ఆ అంశాన్ని మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ తెలుసుకొని ఆసక్తితో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుని పిల్లలరా, మరి ఈరోజు ఏవి నిజమైన వార్తలు చదువుతున్నది షడ్రక్ రాజు గారు. ఓకేనా? నా చిన్నప్పుడు వార్తలు వచ్చేటివి, అది సౌండ్ కూడా చాలా బాగుండేది. శాంతి స్వరూప్ గారు ఎప్పుడు ఆయన ఉన్నాడా? చనిపోయాడుగా. ఉన్నాడా? మంచిది. దేవుని వర్లరా, నిజమైన వార్తలు అంటే నిజమైన వార్తలు ఉన్నాయంటే అబద్ధానికి సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయని అర్థం. ఏవి నిజమైనవి అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఏమున్నాయి? అబద్ధానికి సంబంధించిన వార్తలే ఉన్నాయి. ఈనాడు అన్ని అబద్ధాలే అని అంటున్నారు. ఆంధ్రజ్యోతి అన్నీ అబద్ధాలే. వార్త అంటే రకరకాల న్యూస్ పేపర్లు అన్నింటిని ఏమంటున్నారంటే అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన న్యూస్ పేపర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అన్నీ వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ తమ్ముడు తప్పు చేసినాడు అనుకోండి, మా తమ్ముడు చాలా మంచోడు అని ఆ ఛానల్ చెప్తుంది. నిజమేనా? మా అన్న చాలా మంచోడు, మా సీఎం చాలా మంచోడు, మా పిఎం చాలా మంచోడు. దేవుని పిల్లలారా, ఎక్కడ చూసినా ఎక్కువగా అబద్ధాలే. అంటే అబద్ధాలకు సంబంధించిన వార్తలు ఎక్కువ. మన జీవితాల్లో కూడా ఎక్కువ నిజాలు చెప్పుంటాం, ఎక్కువ అబద్ధాలు చెప్పుంటాం. మన జీవితంలో ఎక్కువ అబద్ధాలే, ఎక్కువ నిజాలా? ఏం రవీణ? మన జీవితంలో కూడా ఎక్కువ అబద్ధాలే ఉంటాయి, నిజాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ అబద్ధాలు నిజాలు భూమి మీదనే కలిసి ఉంటాయి, కానీ చనిపోయిన తర్వాత అబద్ధాలు నిజాలు వేరైపోతాయి. అబద్ధాలు ఎక్కడికి పోతాయి? పాతాళానికి పోతాయి. నిజాలు పరలోకానికి పోతాయి. అంటే పరలోకానికి పోవాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే నిజాలు చెప్పేవాళ్ళంగా, నిజాయితీగా ఉండాలన్నమాట. అబద్ధాలు మ్యాక్సిమం మానుకోవాలి. దేవుని వర్లరా, కూర్చో బాబు కూర్చో. దేవుని వర్లరా, దేవుని వాక్యాన్ని మనమందరం కూడా చక్కగా, ఏమండి, దేవుని వాక్యం అనేది నిజం. ఆ నిజాన్ని చక్కగా మనం ప్రకటించాలి. లేని వార్తలను పుట్టించకూడదు. బైబిల్లో ఉంటుంది, లేని వార్తలను పుట్టించకూడదు. ఎక్కడుంది మాట? లేవి గ్రంథం, ఏమండి, ఆది కాండం తర్వాత లేవి కాండం ఉంటుంది. ఆ లేవి కాండంలో 28:1 లేవి గ్రంథం, లేవి కాండం 28:1 అనుకుంటాను. లేదమ్మా, ఆది కాండమా? లేదమ్మా, 28:1 అనుకుంటాను. దేంట్లో ఇది లేని వార్తను పుట్టించకూడదు అని ఉంటుంది. లేవి గ్రంథంలోనే ఉంటుంది. లేని వార్తలను పుట్టించకూడదు అంటే లేని మాటలను పుట్టించకూడదు. లేని మాటలను పుట్టించకూడదు. దేవుని పిల్లలారా, లేని మాటలు అంటే లేని వార్తలు, నిజమైన వార్తలు
నిజమైన వార్తలు, వార్తలు అంటే మాటలు, వాస్తవాలు, వాస్తవాలకు సంబంధించిన మాటలు. ఆ వాస్తవానికి సంబంధించిన మాటలే మనం చెప్పాలి. ఎందుకంటే నిర్గమకాండం 23:1 లేని వార్తలను పుట్టించకూడదని. ప్రియులరా, ప్రియమైన దేవుని వర్లారా, లేని వార్తలను అనగా వార్తలు అంటే ఏం చెప్పాను? వాస్తవమైనవి, వాస్తవమైనటువంటి మాటలు. ఈ వాస్తవమైనటువంటి మాటలు తప్ప లేని మాటలను పుట్టించకూడదు, లేని మాటలను చెప్పకూడదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. లేని మాటలను చెప్పకూడదు, లేని మాటలను చెప్పకూడదు. ఏమండి, లేని మాటలు చెప్పకూడదని దేవుడు చెప్పిన తర్వాత మరలా లేనిపోని మాటలు చెప్పడం వలన నష్టమా లాభమా? దేవుడు ఏదైనా ఒకటి చెప్పాడంటే దానికి కట్టుబడి ఉండాలన్నమాట. దానికి దాటి మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే ఎన్ని నష్టాలు వస్తాయి తెలుసా? లేనిపోని నష్టాలు వస్తాయి. ఆ నష్టాల్లో ఒక నష్టం మీకు చెప్తాను. సంఖ్యాకాండంలో ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక దేశాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఏమండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా ఒక దేశాన్ని ఇవ్వాలనుకుంటాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నటువంటి వారు? ముందుగా ఐగుప్తులో ఉంటారు. అందరూ తెలుసు, నేను చెప్తూ వచ్చాను, ఐగుప్తులో ఉంటారు. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఎక్కడికి తెచ్చుకోవాలనుకుంటాడు దేవుడు? ఎక్కడికి తీసుకురావాలనుకుంటాడు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి. ఆ దేశం పేరు కానాను, పాలస్తీనా దేశం. ఆ దేశానికి వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలనుకుంటాడు. ఎందుకు తీసుకురావాలనుకుంటాడంటే వీళ్ళందరూ కూడా సపరేట్గా ఉండాలి. ఎందుకు సపరేట్గా ఉండాలి? ఏమండి, లేనిపోని మాటలు చెప్పే పనికి మాలినటువంటి దేశాలు అప్పట్లోనే తయారైపోయాయి. అలాంటి మిశ్రితమైనటువంటి జనము మధ్య మీరు ఉండకూడదు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళ దగ్గర, మోసాలు చేసే వాళ్ళ దగ్గర, దొంగల దగ్గర, వ్యభిచారుల దగ్గర, జారుల దగ్గర, జారత్వం జరిగించే వాళ్ళ మధ్యలో మీరు ఉండకూడదు. మీరు అలాంటి వాళ్ళ మధ్య ఉండకూడదు. అందుకే కొత్త నిబంధనలో కూడా ఏమంటాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉన్నారు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 43లో ఉంటుంది అనుకుంటాను ఈ మాట. 43వ వచనంలో ఏముంటుందంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే ఉండాలి. మీరు వాళ్ళతో కలవకూడదు. మీరు వాళ్ళతో కలవకూడదు. మీరు వేరు, వాళ్ళు వేరు. నిజమేనా? ఇప్పుడు మనమంతా ఎవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును కలిగిన వారు. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తును కలిగిన వారు అంటే క్రీస్తులా బ్రతకాలని అనుకున్న వారంతా ఒక గుంపు అయిపోయినారు. అనుకోని వారంతా కూడా ఒక గుంపు అయిపోయారు. నిజమేనా? క్రీస్తును కలిగి బ్రతకాలి అనుకున్న వాళ్ళంతా ఒక గుంపు, అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఒక గుంపు. మనం ఏ గుంపులో ఉన్నాం? క్రీస్తు గుంపులో ఉన్నాం. మిగతా వాళ్ళు క్రీస్తును అనుసరించినటువంటి వాళ్ళందరూ ఎవరు? మూర్ఖులు అనేసాడు ఒక మాటతో. ఈ మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరేయండి రక్షణ పొందాలి. అప్పుడు కూడా మీరు ఐగుప్తులో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐగుప్తులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు మారడానికి కూడా దేవుడు అవకాశాలు ఇచ్చాడు, కానీ వాళ్ళు మారలేదు. మారని వాళ్ళతో నీకేం పని? అసలు మారని వాళ్ళ దగ్గర నీకేం పని? ఎంత చెప్పినా మారలేదు అనుకోండి, ఇంకా ఆడనే వాళ్ళతో కొట్లాడుతూ ఉంటావా? వాళ్ళతో గుద్దులాడుతూ ఉంటావా? నేను 2 వారాలుగా అదే చెప్తున్నాను. మన వాళ్ళందరూ కూడా ఏమండి, వాళ్ళ మీదకి ఎగేసుకొని పోతున్నారు. ఎవరి మీదకి? ఈ మత ఛాందస్వాదులు ఉంటారు చూసినావా? అంటే మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళు. మాదే కరెక్టు, మీ యేసు కరెక్ట్ కాదు, మీ బైబిల్ కరెక్ట్ కాదు. సరే, కరెక్ట్ కాదన్నాడు కదా, ఇప్పుడు అతనికి కరెక్ట్ అని చెప్దాం. ఎన్నిసార్లు చెప్పాలా?
నీకు చెప్తానే ఉండాలనా? చెప్పండి ఒకసారి, లేదా 2 సార్లు చెప్పండి, లేదా 3 సార్లు చెప్పండి. ఇంక రోజు నేను చెప్తా ఉండమన్నాడా? లేదంటే వాడు మీ దేవుడు కరెక్ట్ కాదన్నాడు అనుకో, లేదు మీ దేవుడు కరెక్ట్ కాదరా అని ఈడు. చూసారా మీరు ఈ యూట్యూబ్లలో చూసారా? మీ దేవుడు కరెక్ట్ కాదని వాడంటే వీడేమంటాడు తెలుసా? మీ దేవుడికి 16 మంది పెళ్ళాలరా, మీ దేవుడికి 16,000 మంది ఉంచుకున్న వాళ్ళు ఉండాలరా. ఆమెను ఆడొక చోట పట్టుకొని ఉతుకుతారు అట్నే, అంతేనా? వాడు తంతాడు వచ్చి, నువ్వు ఎందుకు దండించుకున్నావు? ఆడంటే మూర్ఖుడు. నువ్వు మూర్ఖుడువేనా? మూర్ఖుడే. అజయ్ బాబు అని పేరు పెట్టి మరీ చెప్పాను. ఏమని చెప్పానంటే, రారా నాకు రాడ్లు, స్టిక్కులు, రాడ్లు, కత్తులు రండ్రా కొడకల్లారా, నరికితే ముందు చేతులు నరుకుతాను, తర్వాత కాళ్ళు నరుకుతాను, తర్వాత తల నరుకుతాను, శాంతి లేచిపోతాయి కొడకల్లారా అంటున్నాడు. ఎవరు? పాస్టరు. నువ్వు పాస్టర్వా పిశాచివా? అసలు నువ్వు పాస్టర్ అని ఎవడన్నా నిన్ను పాస్టర్ని? నీలాంటి వాళ్ళు చాలామంది ఉండరు, బుర్ర తక్కువ ఉన్నటువంటి వాళ్ళంతా. ఎవడన్నా ఈ మాటలు మాట్లాడతాడా? కార్లు స్టిక్కులు పెట్టుకున్నాను, రాడ్లు పెట్టుకున్నాను, కత్తులు పెట్టుకున్నాను, ఎవడన్నా ఒక సేవకుడు అంటాడా? ఏమండి, పౌలు గారు ఎలా ఉన్నాడండి? పౌలు గారు ఎలా ఉన్నాడు? ఒకప్పుడు హింసకుడు, నరుకుతున్నాడు. ఏముందంటే వాళ్ళని పట్టుకొని నరికేవాడు, కుత్తులు కోసేవాడు అట్నే పట్టుకొని. ఎక్కడ చర్చిలు జరుగుతుంటే అక్కడ పోయి ఏం చేసేవాడు? ఏమండి, ఇంటింట కాదు, ఏమండి చర్చిల్లో కాదు, ఇంటింటికి పోయి ఇంట్లో కూడా ప్రార్థన చేసుకున్నా కూడా తెలిసిందనుకో సౌలు గారికి పరిస్థితి ఏందండి? చొచ్చి ఈడ్చి లాగి వేయించి పెనుములో నూనె పోసి వేయించి ఏం చేసేవాడు? పాడు చేసేవాడు, ప్రాణం తీసేవాడు. అసలు అలాంటి మారిపోయినాడు. మారిపోయాడు లేదా? సౌలు ఏమైపోయినాడు? దిపి పౌలుగా మారినాడు. పౌలుగా మారినాక ఎక్కడన్నా రాడ్డు పట్టుకున్నాను కానీ, కత్తి పట్టినాడు, స్టిక్ పట్టుకున్నా, రండ్రా కొడకల్లాడు అన్నాడు ఎడన్నా? ఎక్కడన్నా? పౌలు గారు ఈ ప్రపంచానికి ఏమైపోయినాడు? పౌలు గారు ఈ ప్రపంచానికి ఒక మాదిరి అయిపోయినాడు లేదా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి ఎలా మారిపోయినాడు? క్రీస్తులో మారిపోయినాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు. ఏంటి మీ పరిస్థితులు ఏంటి? అసలు క్రైస్తవ్యాన్ని అడి తీసుకొని పోతారు వీళ్ళందరూ. ఒక 4-5 మంది ఉండారండి టటోళ్ళంతా. ఏమండి, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ ఈ జనాలు కూడా బాగా సపోర్టింగ్ అండి. ఎందుకంటే ఆనాడు యేసుప్రభుకి ఎవరు సపోర్ట్ రాలా? బరబ్బాకు వచ్చినారు అందరూ. ఎవరికి వచ్చారు సపోర్టు? బరబ్బాకు వచ్చినారు. కానీ మంచోడు మహానుభావుడు యేసుక్రీస్తును సిలువేయండి. ఈ బరబ్బాను అంటే దొంగను కాపాడాలన్నమాట, మంచోడిని కాదు. పీడి సుందరరావు వాక్యం చెప్తాడు కరెక్ట్గా. ఆయన ఒప్పుకుంటారు ఎవరన్నా? సుందరరావు గారు అద్భుతమైన వాక్యం చెప్తా ఉంటే ఆయనకి దెయ్యం పట్టింది అంటున్నారు. ఏమండి, నాకు తెలిసినప్పుడు, నాకు ఆయన తెలిసినప్పటి నుంచి నాకు ఖచ్చితంగా 2023 ఆ టైంలో తెలిసినాడు నాకు ఆయన. అప్పుడు నుంచి ఆయన బోధలు వింటా ఉంటే ఎట్టున్నాయి తెలుసా? ఆణిముత్యాలు రాలినట్టే. కాదన్నవాడు ఎవడో చెప్పండి అని అడిగిన. అప్పట్లో బోధలు ఆయన కరెక్ట్గా లేవు అన్నవాడు ఎవడో చెప్పండి, మాట్లాడుకున్నామని అడిగినాను. ఒకవేళ బోధలు సరిగ్గా లేకపోతే సరి చేసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. అంత మంచి మాటలు చెప్పి ఆయన ఏమన్నారు తెలుసా? దెయ్యం పట్టినోడు అన్నారు. ఏమండి, ఒక దెయ్యం మన ఊరికి వస్తుంది సువార్త ప్రకటించడానికి అని చెప్పి ఒక పాంప్లెట్ కొట్టించి ఆయన బస్సు దిగినాడు ఆ ఊరికి సువార్త ప్రకటించడానికి. ఆయన చేతిలోకి ఇచ్చినారు. ఆయనకి తెలియదు అది. ఆయన చూస్తే దెయ్యం పట్టిన సేవకుడు అంటే పీడి సుందరరావు వేసినట్టు. అంటే మంచోడికి దెయ్యం పట్టింది, చెడ్డోడికి దేవుడు పట్టాడా? రండ్రా కొట్టుకున్నావు, రండ్రా నరుక్కున్నావు. నువ్వు రండ్రా కొట్టుకున్నావు అనడానికి నువ్వు క్రైస్తుడువా లేకపోతే ఎవరు? నువ్వు ఎందుకో క్రైస్తుడు కొట్టుకున్నావని అడుగుతాడా? తిట్టుకున్నామని అడుగుతాడా? వాడు కొట్టినా తండ్రి వీడేం చేస్తున్నారు వీళ్ళకు తెలీదు, క్షమించాను నువ్వు అంటే ఆడు మారిపోతాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని మార్చింది దేంతో తెలుసా? క్షమ, ప్రేమ. ఇది బుర్రలేదండి ఎవడికి. వాడికి చెప్పేవాడు ఎవరు ఉండరు. ఎందుకంటే వాడికి తలుగు ఉండదు. తలుగు లేని వాళ్ళని ఏమంటారు తెలుసా? దున్నపోతులు, ఎనుములకు తలుగు ఉండదు. కొన్ని ఊర్లలో కొన్ని పశువులకు తలుగు ఉండదు. అవి దొరకవు, ఎవరికి దొరకవు.
ఊరు మీద పడి ఏమండి పొలాల మీద పడి తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరు పట్టించుకోరు. గంగాలమ్మకు వదిలేసి ఉంటారు అనమాట వాటిని. మీకు తెలుసా? గంగాలమ్మకు వదిలేసి, మా సైడు కోడూరు సైడ్ అంటూ ఉంటారు గంగాలమ్మకు వదిలేసినంట. మీరమ్మ పోచమ్మకో ఎల్లమ్మకో మల్లమ్మకో పొల్లమ్మకో వదిలేసి ఉంటారు. అంటే ఏదో ఒక రోజు నరకబడేదని ఏమంటారు, గంగాలమ్మకు వదిలేసినారు. అట్టగానే చాలామందిని వీళ్ళకి పెద్ద అసలు. ఇప్పుడు నాకు పెద్దలు ఉన్నారు, నా పైన పెద్దలు ఉన్నారు, నా పైన అధికారులు ఉన్నారు, నా పైన ఏదో కొంతమంది అడిషనల్ ఏమండి, తర్వాత డిప్యూటీ డైరెక్టర్లు, తర్వాత జాయింట్ డైరెక్టర్లు, తర్వాత డైరెక్టరు. అంటే వీళ్ళంతా నాకు ఎవరంటే పెద్దలు. ఏమంటే నాకు పెద్దలు ఉన్నప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. ఇంట్లో పెద్దలు ఉన్నారనుకో, కొంచెం కుటుంబం ఎలా ఉంటుంది, ఈ పెద్దలొద్దు నాకేమొద్దు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఏదో తలుగు లేని వాళ్ళను ఎట్టి అంటారు. ఎటపోయేది తెలీదు, ఏడిపోయేది తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. వీళ్ళు కూడా అంతే. దేవుని పిల్లలరా, మనమంతా ఎవరంటే క్రైస్తవుల గుంపుకు చెందిన వాళ్ళం, క్రీస్తు గుంపుకు చెందిన వాళ్ళం. ఎలా ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏంటి? అసలు క్రైస్తవుడు అంటే కులానికి సంబంధించినడా? మన వాళ్ళు అంటున్నారు దళిత క్రైస్తవులా? ఇదే నుంచి వచ్చింది. మళ్ళా దళితుడు ఏమైనాడు? క్రైస్తవుడు అయినాడు. క్రైస్తవుడు అయిన తర్వాత దళితుడు ఎట్ట అవుతాడు? మీకు అర్థమైందా? దళితులుగా ఉన్న మన వాళ్ళను దేవుడు ఏం చేశాడు? ఎవరితో సమానులుగా చేయాలనుకున్నాడు? ఆనాడు ఇశ్రాయేలీలు ఏమండి సమరయులను ఎలా చూసేవాళ్ళు? కులం తక్కువ వాళ్ళుగా, పాపులుగా, పనికిమాలిన వాళ్ళుగా చూస్తూ ఉంటే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి ఇంకా ఇశ్రాయేలు లేదు, అన్యులు లేదు, యూదులు లేదు, ఎవరు లేదు, బాప్తీసం చేత అందరూ సమానం అన్నాడు. అంటే బాప్తీసం చేత మన వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? క్రైస్తవులుగా మార్చాడు. ఇక మనం ఎవరు? క్రైస్తవులం, క్రీస్తును కలిగిన వాళ్ళం. ఒక మాటలో చెప్పాలంటే ఎవరో తెలుసా? మనం రాజులైన యాజకులం. నిజమా? రాజులైన యాజకులం. నువ్వు రాజువే. మళ్ళీ ఈ దళితుడి నుంచి వచ్చినాడు? దళిత క్రైస్తవులంట. బాబు, ఈడ నీ మనసు మారింది. కులం మారడానికి అది మనం వచ్చింది, మతం మారడానికి అది మనం వచ్చింది. మనకున్న కులము, మనకున్న మతం అట్టే ఉంటాయి, అడిపోవాయి అన్నీ. మనం చచ్చిపోయేంత వరకు ఏమండి మనల్ని ఏ కులం ఉంటుందో దాంతోనే పిలుస్తారు. కానీ ఆత్మీయంగా మన కులము, ఆత్మీయంగా మన మతం మారిపోయింది. మనం మతానికి సంబంధించిన వాళ్ళం, కులానికి సంబంధించిన వాళ్ళము కాదు. మనం ఎవరుమి? క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నాడు? రాజు, మహారాజు. మీరు అనుకుంటున్నారేమో మోడీ రాజు అని, మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు రాజు అని. రాజులు ఎవరు? మనం. మాట తప్పని, మడమ తిప్పని మనుషులు ఎవరైనా భూప్రపంచంలో ఉన్నారంటే ఎవరో తెలుసా? మనం. చంద్రబాబు అనుకుంటున్నాడా? చంద్రబాబు ఏమన్నాడు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 30. పిల్లలు ఎవరు వచ్చేవాళ్ళు? నీకు 15 అన్నాడు. నలుగురు పిల్లకాయలు వచ్చారు, నలుగురికి 15. వాళ్ళమ్మ వచ్చాను, నీకు 45 అన్నాడు. వాళ్ళ వచ్చింది, నీకు 85 అన్నాడు. ఎవరు వచ్చేవాళ్ళకి అందరికి 85, 1,00,000, 30, 50 అని అరిచినాడు. ఎట్టపోయినాడు మరి కనపల్లా. ఎంతమందికి ఇచ్చే అన్నారు అవన్నా? అదే మనం మాటిస్తే లేని వార్తను, వీళ్ళందరూ దొంగలు, లేనిపోని మాటలన్నీ చెప్తారు. చివరికి ఏం చేస్తారు? నెత్తి మీద చేయి పెడతారు. ఏ రాజకీయ నాయకుడైనా, ఎనిబడి, ఎవడైనా సరే అట్టే ఉంటాడు. లేనిపోని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వస్తారు, లేనిపోని మాటలు చెప్పి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లేని వార్తలను పుట్టించకూడదు. ఎవడైనా సరే లేని వార్తలను పుట్టిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? దేవుని పిల్లలారా, అలాంటి జనాల మధ్య మీరు ఉండకూడదు. వచ్చేయండి కానాన్ దేశంలోకి. క్రైస్తవులైన తర్వాత మనకు కూడా ఏం చెప్పాడు తెలుసా? మూర్ఖులకి తరం వారికి మీరు వేరేయుండి రక్షణ పొందండి. బయటకు వచ్చేయండి. ఇట్టోళ్ళతో మీరు ఉండకూడదు. వాళ్ళకు సువార్త ప్రకటించాలా, వాళ్ళతో ప్రేమతో బ్రతకాలంతే. వాళ్ళ దేవుళ్ళతో నీకేం పని? వాళ్ళ దేవతలతో నీకేం పని?
వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకేం పని? వాళ్ళు ఎంతమందితో సంసారం చేస్తే, వాళ్ళు ఎంతమందితో విచారం చేస్తే నీకేం పని? అసలు నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పమన్నాడు, అంతేనా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్ముతాడా? బతుకుతాడు. నమ్మకపోయినాడా? పోతాడు. వదిలేయి. చెప్పడం నీ పని, ప్రేమతో ఉండడం నీ పని, ప్రేమగా పలకరించడం నీ పని, ప్రేమగా బ్రతకడం నీ పని. ఎగస్ట్రాలు చేయకూడదు. ఈ ఎగస్ట్రాలు చేస్తే తన్నించుకుంటున్నారు వీళ్ళంతా. నిజమేనా? ఎగస్ట్రాలు చేస్తే తంతారు. సువార్తకు పోయినావు, ఏం చెప్పాలి మనం అక్కడ? ఈయనే ఉన్నాడు ఒక ఆయన, చచ్చిపోయాడు ఆయన. సువార్తకు పోయినావు, సువార్తకు పోయి ఏం చెప్పాలాడా? సువార్త చెప్పిన వాళ్ళు. సువార్త అంటే ఏంటి? యేసుప్రభు మన కోసం మన పాపాల కోసం చనిపోయినాడండి. మన పాపాల కోసం చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినం తిరిగి లేచాడు. ఎందుకు లేచాడంటే మరో బ్రతుకుంది. ఆయనలో బ్రతికితే, యేసులో బ్రతికితే మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు నీకు కావాలన్నా? అయితే యేసుక్రీస్తు వారిలో బ్రతుకు, అయితే యేసుక్రీస్తు వారిలో జీవించు. మరో బ్రతుకు దేవుడు నీకు ఇస్తాడు. అయ్యా శాశ్వతమైంది అది, ఇది కాదు. 4 రోజులు ముచ్చట ఇక్కడ, యుగ యుగాల అచ్చట. ఆడిగిపోతావా? ఈడే ఉంటావా? అయ్యా ప్రభుని నమ్ముకుండే. అందరికి వందనాలు. అంతేనా? అంతేనా? ఆడిపోయి ఏం చేశారు తెలుసా? నడి రోడ్లు పోయి, మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదు, మీ దేవుడు రాయి, మీ దేవుడు మొద్దు. ఆ మొద్దులు నమ్ముకున్న మీరందరూ కూడా ఎద్దులు మొద్దులు లాంటి వాళ్ళు. మిమ్మల్ని అందరినీ నరకంలో వేసి నూనెలో ఏంచుతారు. ఆ మొద్దులు కోసినట్టు మిమ్మల్ని కూడా కోస్తారు, ఆ మొద్దులు కొట్టినట్టు మిమ్మల్ని కూడా కొడతానంటే ఒక ఆయన ఇంతలా ముద్దు తీసుకొచ్చినాడు. ఏ రా మా దేవుడు ముద్దా? దద్దులు వచ్చేటట్టు కొట్టినాడు. మామూలు కొట్ల పరుగు అక్కడ ఆడవాళ్ళంతా ముసుగులు గిసుగులు లేచిపోయినట్టు. ఆడవాళ్ళు నువ్వు మగవాళ్ళు అందరినీ మామూలు కొట్ల. ఎందుకు కొట్టారు? దేనికి కొట్టారు? నువ్వు మొద్దులు ఎద్దులు అంటావు. అడిపోయే వాళ్ళను వాళ్ళు గమ్మనుంటారు చెప్పు. అనడం ఎందుకు? అనిపించుకోవడం ఎందుకు? నీకేం చెప్పినాడు అది ప్రకటించి రావచ్చు కదా. వాళ్ళు నీ సహోదరులే కదా, ఒక తండ్రి పిల్లలే కదా అందరూ. వాళ్ళకి తెలియక మూర్ఖులుగా ఉన్నారు అనుకున్నాం. నువ్వు తెలివైన వాడవైతే వాళ్ళకి ఏం చేయాలా? వాక్యం చెప్పాలా? నువ్వు తెలివైన వాడవైతే వాళ్ళకి వాక్యం చెప్పి, ఏమండి ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం అయ్యి చెప్పాలా. లేని వార్తలను పుట్టించకూడదు, లేనిపోని మాటలు మాట్లాడకూడదు. క్రైస్తవుడు వేరు, క్రైస్తవుడు మహారాజు. దేవుని పిల్లలారా, సంఖ్యాకాండంలో ఒక సందర్భం ఏంటంటే 13వ అధ్యాయం 4వ వచనంలో, అంటే సందర్భం చెప్తానేనండి. ఫస్ట్ ఇక్కడ ఆ కానాను దేశం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసిరండి అని చెప్పి ఒక 12 మందిని పంపిస్తారు. ఒక 12 మందిని పంపిస్తారు. ఈ 12 మందిలో ఏమండి, ఈ 12 మందిలో చూసి వచ్చిన తర్వాత చూస్తారు, దేశమంతా కలిగి చూసి వస్తారు. వచ్చిన తర్వాత ఈ 12 మందిలో ఏమండి 10 మంది ఏం చెప్తారు తెలుసా? లేని వార్తను పుట్టిస్తారు. ఈ 12 మంది ఏం చేస్తారు? లేని వార్తను పుట్టిస్తారు. ఏం వార్తది? ఆ దేశం అసలు మనం ఉండడానికి తగిన దేశము కాదు. అక్కడ ఎవరో సఫారీలో ఎవరున్నా విజయన, ఎవరు వాళ్ళు? ఆ దేశంలో ఎట్టుంటారంట వాళ్ళు. ఎవరో నేను అక్కడ ఉంటుంది, ఆ సందర్భంలో ఉంటుంది అనుకుంటాను. చూడండి ఒకసారి సంఖ్యాకాండము, ఇప్పుడు నేను చదివినటువంటి 13:4 నుంచి చదవండి ఒకసారి. వీళ్ళు పోయినోళ్ళు కదమ్మా, వీళ్ళంతా కూడా పోయినోళ్ళు. 22 అమ్మా, ఒకసారి చూడండమ్మా. వారు దక్షిణమునగా ప్రయాణం చేసి హెబ్రోన్కి వచ్చి అక్కడ
ఏమండి ఏనైనా 14వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అని ఎవరు చెప్పారు? ఇద్దరు చెప్పారు. 10 మంది ఏం చెప్పారు? పైన ఉంది అనుకుంటాను, 14:4 అనుకుంటాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు 13:33 మనం గమనిస్తే వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే 31 నుంచి చదువుతాం చూడండి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. అంటే మనం అక్కడికి ఉండలేము, ఎందుకంటే వాళ్ళు చాలా బలవంతులు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరేం పేరంటే ఏదో నెఫీలీయులు. ఓకే. 22 మనము వారి మీదికి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, అంటే లేని వార్తను చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, చాలా పెద్ద బలమైన మనుషులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమన్రి. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటారు అవన్నీ? అక్కడ భయంకరమైన బలాఢ్యులంట. అసలు వాళ్ళ ముందర మేము మిడతలు ఉన్నట్టున్నాం, వాళ్ళ దగ్గర మేము బ్రతకడానికైనా చంపేస్తారు అసలు అని కింద మాట్లాడుతూ, అప్పుడు అంటే మోషే గారి మీద ఎలాంటి లేనిపోని నిందలేస్తున్నారు చూడండి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అంటే లేనిపోని వార్తలు చెప్తున్నాడు. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ఈ గొర్రెలు, ఏ గొర్రెలు? ప్రవీణ్ ఏమండి యాక్సిడెంట్ అయి చచ్చిపోలేదు, హత్య చేయబడ్డాడు అనగానే అందరూ అవునా అవునా అవునా, ఎక్కడ చూసినా అచ్చ. సరే చూసినాడు ఎవడో ఒక ఎవిడెన్స్ ఏంటారంటే ఆ ఎవిడెన్స్ ఇలా పోలీసు వాళ్ళు చెప్పినారు. హత్య అని ఎవడైనా నోరు పారేసుకున్నాడు అనుకోండి, జైల్లో వేస్తామన్నాడు. ఇంతవరకు ఎవడు మళ్ళీ అనలే ఆ మాట. హత్య అన్నాడంటే ఎవిడెన్స్తో రావాలా, లేదంటే పరువు నష్ట దావా కింద ఒక కేసు, లేని వార్తను పుట్టించినందుకు ఇంకొక కేసు వేసి, మొత్తంగా 3 కేసులు 4 కేసులు బనాయించి జైల్లో వేస్తామని చెప్పి ఇప్పటికి 6 మందినో 7 మందికో నోటీసులు పంపించినారు. హత్య అయితే రండి అన్నాడు. పోలీసు వాళ్ళు ఏమంటారంటే హత్య అయితే ప్లీజ్ కమ్, మాకు ఎవిడెన్స్ చూపించండి అంటున్నాడు. ఇదో మా దగ్గర హత్య కాదు అనడానికి ఇదో మా దగ్గర ఎవిడెన్స్ అంటున్నాడు. నీ దగ్గర ఉంటే చూపించు, మరి కేకలు ఎందుకు, అనవసరమైన గలిబిలు ఎందుకు, అనవసరమైన వాదనలు ఎందుకు గొడవలు? వాళ్ళు చంపినారు మమ్మల్ని, వాళ్ళు చంపినారు, హిందువులు చంపినారు, ముస్లింలు చంపినారంటే ఇప్పుడు అందరినీ నువ్వేం చేస్తున్నావు? శత్రువులుగా మార్చడంలో సహోదరులకు. వాళ్ళు చంపినారు అంటున్నావు. మేము చంపలేదురా బాబు, మేము చంపుంటే ఒక కనీసం ఒక ఎవిడెన్స్ ఏంటి, ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నారు, ఒక రుజువు చూపించండి అంటున్నారు. ఒక్కడి దగ్గర రుజువు లేదు. ఏమండి, అందరూ కేకలేయడమే ఒకడు తప్ప, ఒకే ఒక జ్ఞాని తప్ప అందరూ దీని గురించి మాట్లాడినట్లే. ఆ జ్ఞాని ఎవరో తెలుసా? జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. అందుకే జ్ఞాని ఎలా ఉంటాడు చెప్పండి? మౌనంగా ఉంటాడు. ఎక్కడైనా మాట్లాడాడు దీని గురించి? ఎందుకు మాట్లాడలా? అనవసరం అది, ఆయనకు అనవసరం అది. యాక్సిడెంట్ అయ్యి మన పని అది. యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడా, ఎలా చచ్చిపోయాడు, ఏ విధంగా, ఇవన్నీ ఎవరు చూడాలా? ఎవరి పని అది? పోలీసులు పని. నీకేం పనాడా? నీకేం పని? చంపినారని ఎవిడెన్స్ అన్నా ఏమన్నా ఉందా? ఏమి లేదండి. ఉంటే తెమ్మంటున్నారు కదా పోలీసులు. సరే నా దగ్గరైనా తెచ్చండి, నేను పోతా పోలీసుల దగ్గరికి. ఎవరి దగ్గరైనా ఉంటే నాకు తెచ్చండి, భయం అయితే నేను తీసుకొని పోయి, సార్ చూడు సార్ ప్రవీణ్ గారిని ఇలా చంపారు, కొట్టి చంపారు సార్, కత్తితో పొడిచి చంపారు, చూడు సార్ సీసీ ఫుటేజ్ చూడు సార్ అని చెప్తాను. చేయండి, ఇవి కూడా క్రియేట్ చేయండి. చేస్తారు కదా చక్కగా క్రియేటింగ్. ముందంతా ఎగిరినారు ఓ అని. ఇప్పుడు పోలీస్ రిపోర్ట్లో చాలా సంగతులు వచ్చినాయి. వాళ్ళ కుటుంబం దగ్గరికి తీసుకొచ్చినారు, వాళ్ళ కుటుంబం దండం పెట్టింది. సార్ ఏ రిపోర్ట్లు ఏం వద్దు, మాకు ఏ కేసులు వద్దు, మమ్మల్ని ఇలా వదిలేసేయండి, ఆ పోస్ట్ మార్టం కూడా చేయకుండా నా భర్తను నాకు ఇచ్చేసేయండి అని అడిగింది ఆమె.
మహాతల్లి. మేము అందరినీ క్షమిస్తున్నాం. ఒకవేళ హత్య అనుకుంటే హత్య చేసిన క్షమిస్తున్నాం, ఈ రోజుతో దాన్ని వదిలేసేయండి నాయన. ఈ ర్యాలీలు చేసేవాళ్ళకు, ఈ గలిబిలు చేసే వాళ్ళందరికీ చెప్పింది ఏందో తెలుసామే, దయచేసి మీరు క్రీస్తు ప్రేమను ప్రకటించండి, ఇట్లాంటివన్నీ వదిలేసేయండి అని దండం పెట్టి చెప్పినా ఇప్పటికీ వదలలే ఎవరు. దండం పెట్టి చెప్పింది వద్దు, మాకు వదిలేసేయండి ప్లీజ్, క్రీస్తు ప్రేమను ప్రకటించండి, మత సామరస్యాన్ని కాపాడండి, వాళ్ళు మన సహోదరులు, ఎవరిని ఏం మాట్లాడొద్దండి దయచేసి అని. ఏమండి ఎక్సలెంట్గా మాట్లాడిందండి. ప్రవీణ్ గారి భార్య పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ ఆమెకు ప్రభు పేరు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. జెసికా చెల్లికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎక్సలెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది మహాతల్లి. మేము క్షమించేస్తున్నాం, ఇక అందరం కలిసిమెలిసి ఉన్నాం, మత సామరస్యాన్ని కాపాడుకున్నాం అని చెప్పి ఎంతో ప్రేమగా ఎంతో మంచిగా చెప్పిందండి ఆమె. అలా చెప్పిన దానికి నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు. ఆమె ఎవరు చెప్పడానికా? వాళ్ళ భార్య రా బాబు, నువ్వా భార్య ఆమె, నువ్వెవరు చెప్పడానికంటే? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరికి ఇస్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరికి ఇస్తారన్నా? భార్యకి ఇస్తారు, కుటుంబానికి ఇస్తారు. నాకి 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 అంట. ఎవడు పట్టే నాకి నాకి నాకి. అజీబాబు ఎవరు? ఎవరు నువ్వు? విజయప్రసాద్ రెడ్డి నువ్వెవరు? ఎవరు మీరంతా? నాకి నాకి రిపోర్టు. వీడు పిచ్చోడు, ఈ కేపాలన్నాడు కూడా మొన్నటిదాకా బాగున్నాడు, మళ్ళీ పిచ్చి కిందేమో రిపోర్ట్ బయట పెట్టాలి అంటున్నాడు. ఎందుకు పెట్టాలి నీకు రిపోర్ట్ బయట? ముందు నాకేంటి నాకేంటి, ఈడు నాకి అందరు నాకి. ఏం పని మీకు? వాళ్ళ కుటుంబానికి లేనిది నీకెందుకు? ఎవిడెన్స్ ఉందా? నువ్వు పో లక్షణంగా. ఏదో సార్ నువ్వు భారతదేశంలో ఉన్నావు కనుక భారతీయుడిగా నీకు హక్కు ఉంది. ఏదో సార్ చంపినారు నా సహోదరుడు, సాటిది భారతీయుడిని, సాటి సహోదరుని చంపినారు, ఇద్దో సార్ అని చూపించు. అల్లరి. దేవుని పిల్లలారా, ఈ 10 మంది వచ్చి ఏం చేశారు తెలుసా? ఆ దేశము మంచిది కాదంటనే ఏమండి ఇశ్రాయేల్ అంతా ఏం చేశారు? ఇంక ఏడవడం ప్రారంభం. అయ్యో ప్రవీణ్ చంపినారంటనే. ఇంక మనం కూడా మన చర్చిలో కూడా సుమారుగా అందరూ అయ్యో చంపారా ఏమో నువ్వు పోయి చూసి వచ్చినట్టుగా. ఏమండి ఇశ్రాయేల్ ప్రజలంతా ఏం చేస్తున్నారు? ఎలుగెత్తి ఏడ్చడం ప్రారంభించారు. చూడండి ఉందో లేదో. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలంటమ్మా రాత్రంతా ఇచ్చారంట. రాత్రంతా. మొన్న ఒక ఆమె ఏడుస్తూనే ఉంది. నేను అనుకోవద్దండి, ఎవరు చేసి ఉంటే వాళ్ళకి తగులుతుంది ఇది. ఎలుగెత్తి ఏడుస్తుంది. ఏమ్మా అన్న ఎందుకులే నా చెప్పుకుంటే అన్నా అంటుంది. నువ్వు చెప్తావు ఎప్పుడు చెప్పి ఎందుకులే అంటుంది. సరే నేను పోయిచ్చాను అన్నా అనింది. చెప్పు మరి ఎందుకులే అంటావు, నేను పోతా అంటే ఏమి చెప్పు అంటే మా ఆయన ఎవరితోనే ఉన్నాడన్నా అనింది. ఎవరితో ఉన్నాడు తల్లి? ఎవరితో పోయినాడు అంటనా అంటుంది. ఎవరితో పోయినాడు, ఎవరితో ఉన్నాడు, ఏమి చెప్పు అన్నే. ఎవరితోనా? ఎవరుమ్మా ఎవరు అంటున్నా అంటే నీకు నువ్వు తెలియదునా? మరి ఎవరు అదా ఎక్క చెప్పిందినా? ఆ ఎక్క చెప్పిందా? ఆ అమ్మ చెప్పిందా అంటే నువ్వు చూడలేదునా? నువ్వు చూసుంటే ఎంత చేసి ఉండవు మరి. చూసుంటాడు సూసైడ్ ఏమో. చూసావా నువ్వు? చూసుంటే ఓకే, దానికి ఏం చేయలేము. చూసావా? ఎలుగెత్తి ఏడుస్తుంది అట్టగా ఇల్లు. ఏమండి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఒకటి కాల ఒకటి పోల. అప్పుడే చూసి వచ్చారా? మీరేమన్నా చూసారా? ఏమండి ఎలుగెత్తమ్మా ఒక రాత్రి అంతా ఏడ్చిరి. మరియు ఇశ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. సనుక్కోవడం దేవుడికి నచ్చని వాటిల్లో ఈ సనుగుడు గొనుగుడు అసలు నచ్చదు. సనగడాలు గొనగడాలు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఏం చేయాలి? మీరు తీసేసుకోండి. సనగడం అంటే తెలుసు కదా, ఇంటికని ఏమండి కష్టపడి మగవాడు ఇంటికి వస్తాడు పాపం, ఏందే బాబు ఏంది అదంటే ఏమి లేదు ఎత్తిన అన్నం వచ్చినాడు అంటే వినిపించినట్టు కనిపించినట్టు అంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? సనగడం.
ఏమ్మా వచ్చినాడు, వచ్చినాడు వాళ్ళకి సనగడం, గొనగడం ఇవన్నీ దేవుడికి నచ్చవు. విద్యనా మంచోడు కదా, చెడ్డోడు అనేది ఒకటి వినపడుతుంది, 4 వినపడవు. ఏంది మా ఏంది మళ్ళీ సనగడము, గొనగడం, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇలాంటివన్నీ దేవుడి దగ్గర నచ్చవు. మోషే అందులో మంచోడు, నువ్వు కొనిగినా ఉంటే చెడ్డోడు ఏంటాడేమో అనుకులే, ఇబ్బంది ఏమి లేదు. మోషే ఎలాంటోడు? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అంత మంచివాడిని ఏం చేస్తున్నారు? సనుగు, గొనుగు. ఏమండి ఎన్ని చూశాడు? ఎవరి మాటలు ఇన్ని వీళ్ళందరూ సనిగినారు, ఎవరి మాటలు ఇన్ని వీళ్ళందరూ గొనిగినారు. ఈరోజు అందరూ కూడా ఆయన ఏమైపోయినాడో, ప్రవీణ్ ఏమైపోయినాడో తెలియకపోయినా ఏమండి తెలీదు. యాక్సిడెంట్ అని పక్కా ఆధారాలు సేకరించారు పోలీసు వాళ్ళు. మన ప్రభుత్వం పక్కా ఆధారాలతో వచ్చింది. ఏమండి అంత ఆధారాలు లేకుండా వస్తే ప్రభుత్వం ఏమన్నా చిన్న మాటలా చెప్పండి? పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పుగా ఇవ్వగలరా? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అది చదువు సందేహం ఏదో ఉంటుందో, చదువు సందేహం ఉండదు కొందరికి. పోస్ట్ మార్టం తప్పుగా ఇస్తే చిన్న మాటలు అనుకుంటున్నారా? అన్ని రిపోర్ట్లు వచ్చేసి ఎందుకు బయట పెట్టడం లేదు? వాళ్ళు ఆలోచించాలా. బయట పెట్టండి, బయట పెట్టండి, బయట పెట్టండి. మన కుటుంబ పరువు బయట పెడతామా? మన కుటుంబ పరువు బయట పెట్టుకుంటామా? ఒకవేళ ఉదాహరణకి నేను తాగే చచ్చిపోయినాను, తిరిగే చచ్చిపోయినాను, ఏమండి నా భార్య, నా వాళ్ళు అందరూ నన్ను తాగుడుపోతాడుగా, తిరిగిపోతాడుగా అందరికి చూపించగలరా? ఏం చేస్తారండి? ఎవరు బిడ్డనైనా, ఎవరు వాళ్ళనైనా, ఎవరినైనా ఏం చేస్తారండి? కడుపులో పెట్టుకుంటారా, బయట పెడతారా? చెప్పండి. ఇప్పుడు నేనే పొరపాటుతో చచ్చిపోయినా, రవన్న, విజయన్న మీరేం చేస్తారన్నా? నేను తాగే పొరపాటుతో తాగినాను అనుకున్నాం, తిరిగిపోతుండే అనుకున్నాం, చచ్చిపోయినాను. నువ్వు సూపరాయుడన్నా రవన్న కలుసుకొని రండి రండి షట్టర్ కన్నా ఇది కానీ రండి 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 ఏవో అన్నా అని చెప్తారన్నా? ఎవరిని నేను మీకు సహోదరుని కదా. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ఒకవేళ పొరపాటు చేసినాడేమో, చేయుడు అంటే నాకు అవకాశం ఏమైనా ఉందా? ఎవరినైనా నమ్మాలంటే ఒక ఆయన నమ్మొచ్చు మనం. ఎవరైనా? యేసుక్రీస్తు వారిని. ఇంకెవరిని నమ్మడానికి వీల్లేదు. నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నాడంటే అర్థం ఏంటి? ఒకవేళ తాగే అలవాటు ఉందేమో మనకు తెలియదు, అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు రిపోర్ట్ తీసి ఆయన తాగుడుపోతాడని ప్రచారం చేద్దామా? మన వాళ్ళకి ఏం లేదమ్మా. అలానే తాగుడుపోతాడు నరకానికి పోతాడని చెప్దామా? ఆ నరకానికి పోయేది, ఆ స్వర్గానికి పోయేది ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చూసుకుంటాడు అవన్నీ. తప్పండి, తప్పు. ప్రజలను పక్కదోవ పట్టించకూడదు. లేని వార్తలను పుట్టించి ప్రజలను పక్కదోవ పట్టిస్తే జరిగే నష్టం ఏంటో తెలుసా? అలా పక్కదోవ పట్టించారు. ఈ 10 మంది వెళ్ళి ఆ దేశం పనికి మాలిన దేశము, ఆ దేశం మంచిది కాదు, అక్కడ నెఫీలీలు ఉన్నారు, వాళ్ళందరి చేతుల్లో మనం అందరం చచ్చిపోతాం, మనం సర్వనాశనం అయిపోతాం, అయ్యో ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చితేమో, ఆడ కీరకాయలు, బీరకాయలు, తలకాయలు, సొరకాయలు ఉన్నాయే, అనవసరంగా ఈ దేశంలో తెచ్చి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పి ఏమండి ఆడేం చేశారు తెలుసా? ఈ 10 మంది లేని వార్తను పుట్టించడం వల్ల, వీళ్ళందరూ సనగడం వల్ల, గొనగడం వల్ల దేవుని పిల్లరా వీళ్ళందరూ ఏమైపోయినారు తెలుసా? అందరూ చచ్చిపోయినారు. ఈ 10 మంది చచ్చినారు. లేని వార్తను పుట్టించిన ఈ 10 మంది చచ్చినారు. వీళ్ళ మాటలు ఇన్ని ఎలిగెత్తి ఏడ్చిన వాళ్ళందరూ ఏమైపోయినారు? అరణ్యములో సంహరి. ఈ అధ్యాయం అంతా మళ్ళీ చదువుకోండి పోయి. ఈ 14 సంఖ్యాకాండం 14 మొత్తం చదువుకోండి వెళ్ళి. 13, 14 చదివితే మీకు అర్థమైపోతుంది. మరి నిలబడింది ఎవరో తెలుసా? నిజం చెప్పిన వాళ్ళు మాత్రమే నిలబడినారు. వాళ్ళు ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు నిజం చెప్పారు. వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు పేరు ఏమండి లేదండి లేదండి అది మంచి దేశం అండి, మంచి దేశం అండి, చాలా మంచి దేశం అండి అని చెప్తున్నారు ఇక్కడ. చాలా మంచి దేశం అండి, చాలా మంచి దేశం అండి, పాలు తేనెలు ప్రవహించు దేశం అండి ఇది. ఎంతో మంచి దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంటే వీళ్ళు లేనిపోను. అంటే దేవుడు ఐగుప్తు దేశం నుంచి 40 సంవత్సరాలు నీళ్ళని తీసుకొని వచ్చి పనికిమాలిన దేశం ఇస్తాడా? చెప్పండి. అంత మంచి దేశం ఇస్తే ఆ దేశాన్ని ఏమన్నారు వీళ్ళు? మంచి దేశం కాదని లేనిపోని మాటలన్నీ చెప్పారు. ఏమంటే తర్వాత ఏమైనారు? లేనిపోని మాటలు చెప్తే, అంటే అబద్ధాలకు సంబంధించిన వార్తలు చెప్తే ఏమైపోతారు?
అరణ్యములో ఆనాడు సంహరింపబడినట్టు ఈనాడు కూడా ఏమవుతారు? సంహరింపబడతారు. ఎక్కడ? ఆనాడు అరణ్యంలో, ఈనాడు నరకములో. పాత నిబంధనని దేనికి తీసుకొచ్చాడు? కొత్త నిబంధనకు తీసుకొచ్చాడు కదా. పాత నిబంధనలో అప్పటికప్పుడే శిక్ష, ఇప్పుడు నువ్వు బతికినంతకాలం నీకు క్షమ. తెలుసుకో, చనిపోయే లోపల తెలుసుకొని మోకాళ్ళొంగి దేవా నా తప్పులు క్షమించాను, ఇప్పటికైనా ఆయన దగ్గర వంగి నమస్కారం చేసి నేను చేసింది తప్పు ప్రభువా నన్ను క్షమించండి అని చెప్పాలండి. దేవుని పిల్లలారా, లేనిపోని మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవా పట్టించకూడదు. నిజమైన వార్తలేవి? కాలేబు యెహోషువ చెప్పిన మాటలే నిజమైన మాటలు. అందుకే వాళ్ళు బ్రతికినారు. నిజమైన వార్తలు చెప్పింది వీళ్ళు, కాలేబు యెహోషువ. ఈరోజు అందరూ అబద్ధ ప్రవక్తలు వచ్చారండి. కల్పనా కథలు చెప్పేవాళ్ళు వచ్చేసారు. అన్ని కథలు చెప్తే నమ్ముతారు జనాలు కూడా. నిజాలు చెప్తే ఎవడు నమ్మడు. ఏమండి, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చెప్పి ఈ సంఘానికి చాలామంది వస్తారా చెప్పండి? రారు. కల్పనా కథలు చెప్పువారు మాటలే జనాలు కూడా వింటారని తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉంది. ఒకసారి చూడండి, ముగిస్తాను ఇక. తిమోతికి రాసినటువంటి 2 తిమోతి 4:4 చూడండి ఒకసారి. 2 తిమోతి 4, సత్యమునకు చెవినీయక అంటే దేవుని మాటలకు చెవినీయక, వాక్యానికి చెవినీయక, కల్పన కథలు వైపునకు తిరుగు కాలం వచ్చుచున్నది. ఇప్పుడు కూడా అదే కాలం. కల్పన కథలకిచ్చినంత చెవులు యథార్థ గాథలకు ఇవ్వరు. ఇస్తారా చెప్పండి? ఎవరండి? ఇదే మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. కల్పన అంటే మన చర్చకొచ్చే కల్పన కాదు. కల్పన అంటే ఎవరు? కల్పన అంటే కల్పించుకొని చెప్పేటివి. కల్పించుకొని చెప్పే మాటలు కల్పన. ఏ మాటలు చెప్పాలి? దేవుని మాటలను కల్పించుకొని చెప్పాలి. లేని మాటలను, పోని మాటలను చెప్పకూడదు. నిజమేనా? కల్పన కథలు వైపునకు తిరుగు కాలము వచ్చి చూడండి. అన్ని కథలు చెప్తూనే ఉంటారు. ఆ కథలు ఎంత బాగుంటాయంటే నిజంగా అండి, కథలు చెప్తే భలే ఉంటుందండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం చెప్తాం? వాడు నిద్రపోయేదానికి ఏం చెప్తామా? వాడికి తెలియదు అసలు కథ అంటే ఏం తెలియదు. నాయనా నువ్వు నిద్రపోయేదానికి ఒక కథ చెప్తాను. అనగనగా అంటాడు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 మంది కొడుకులు, ఇట్లాంటి కథలని చెప్తాడు. ఈ కథలు చెప్తేనే వాడికి నిద్ర వస్తుంది. మళ్ళీ మరుసటి రోజు కూడా నానమ్మ కథలు చెప్ప నానమ్మ అంటాడు వాడు. మళ్ళీ కథలే. ఈ నానమ్మ బతికినంత కాలం కథలు, ఆమె చచ్చినాక వాళ్ళమ్మ కథలు. ఇట్లా కథలు చెప్పి వాడు అన్నీ ఏమి విన్నాడు? కథలు విన్నాడు. హైదరాబాద్ పోయినాడు చదువుకునేదానికి. ఆడ నుంచి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు, వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తాడు. నాయన అర్జెంటుగా నాకు 30,000 కావాలైనా, ఏడా ఫీజు కట్టాలంట, లేకపోతే ఏది కట్టాలంట, ఏదో చెప్తాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. అంటే నువ్వు కథ చెప్పినావు, వాడు కూడా పెద్ద నాకేం చెప్పినాడు? నువ్వు కథలు చెప్తే వాడు కథలే చెప్తాడు, నువ్వు వాక్యాలు చెప్తే వాడు వాక్యాలే చెప్తాడు. అంతేనా? తల్లిసాలు బొల్లి పిల్ల, ఏ చెట్టుకు ఆకాయే. ఏమండి, కథలు పక్కన పెడదాం. యథార్థ గాథలు అనగా యేసుక్రీస్తు వారి గాథలు, నిజమైన మాటలు చెప్తే చిన్నప్పటి నుంచి వాడు పెద్ద అయిన తర్వాత ఆ మార్గం నుంచి తొలగిపోడు. చివరికి ఒక మాట చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారికి అధిక లోబులంటే సంపాదించాలా పినాసోళ్ళు. కల్పనా వాక్యములు చెప్పుచు, లేనిపోయినవి వార్తలు చెప్పుతూ, అబద్ధపు వార్తలు చెప్పుచు, మీ వలన లాభం
మీ వలన లాభం సంపాదించుకోవాలి. ఏమండి, ఎవడు పట్టినా ఏమండి, నిజంగా చెప్పాలంటే ఒక మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ శవరాజకీయం అని పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం టైటిల్ యూట్యూబ్ శవరాజకీయం. ఆ ప్రవీణ్ చచ్చిపోయేతలకి ఎంతమంది ఆ శవాన్ని ఉపయోగించుకున్నారు తెలుసా? శవం మీద చిల్లర ఎరుకులే విన్నారా? పేరు విన్నారా? శవం మీద ఏమి ఎరుకుంటారంట? చిల్లర ఎలుకునేవాళ్ళు, చిల్లర్లు లాంటి వాళ్ళు నేను చూశాను ఎంతోమందిని ఈ ప్రవీణ్ చచ్చిపోయిన తర్వాత. ఆ యూట్యూబ్లో ఏమండి ఎలా చచ్చిపోయాడని తల మీద ఒకటి పెడతాడు కెమెరా. చూసావా? ఈ దెబ్బ చూడండి, ఇక్కడ ఈ దెబ్బ చూడండి, ఈ దెబ్బ చూడండి. ఏమండి పోలీసు వాళ్ళు కూడా చెప్పరేమాట. చూసారు మీరు యూట్యూబ్లో? ఈ దెబ్బ ఎట్లా వచ్చింది? ఇలా డమక్కమని పడితే, ఇలా ఈ పక్క నుంచి పడితే, ఇలా ఈ పక్క నుంచి పడితే ఈ దెబ్బ ఎలా వచ్చింది? దానికి 50,000, 1,00,000 మంది, 2 లక్షలు. ఇంత మంచి వాక్యం చెప్తా అంటే 1,000 మంది చూడడంలే. ఇంతమంది మంచి వాక్యం చెప్తే నాకెంత తెలుసా? 55, 65 సచ్చాడికి గట్టిగా ఒక 10 లైకులు ఉంటాయి అంతే. వాడెవడో ఇటుపడి ఈ దెబ్బ ఎట్టొచ్చింది అని దానికి 1,00,000 మంది. నిన్న వీకేఆర్ కేకేఆర్ అనుకుంటా ఫోన్ ఇటు పెట్టి విదేశాల నుంచి ప్రవీణ్ మృతిపై విదేశాల నుంచి అభిప్రాయాలు కనుక్కున్నాం. ఈడ అయిపోయిందంట, ఇంకా యూట్యూబ్ ఫుల్ అయిపోయింది. ఇలా లక్షలు వచ్చేసారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏడుండరు. అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడతారా ఈ హత్య గురించి? అబ్బా ఏమి, అవునా, అక్కడ తగిలిందా, ఇంకెక్కడ తగిలింది, ఇదో ఎక్కడ తగిలింది, ఇదో ఈ మూల తగిలింది, అవునా అక్కడ ఎందుకు తగిలిందబ్బా. ఈయన సిబిఐ ఆఫీసరా ఏమన్నా, లేకపోతే ఎవరండి ఇతను? ఇంటెలిజెన్సీ రిపోర్టరా, పోలీసా, ఎవడు? ఇలా ఎందుకు తగిలింది ఇక్కడ కింద? లేదు మీద, లేదు ఈ పక్క. బా, ఈ పక్కనే దానికి 1,00,000, ఈ పక్కనే దానికి 2 లక్షలు. తల మీద ఒక్క మచ్చ వచ్చిందంట, అది పుట్టుమచ్చ ఏమో. ఈ మచ్చ ఎందుకు వచ్చింది? వాళ్ళ భార్య అడగల పాపము. ఎక్కడికైనా మహాతల్లి ఒకటి అడగల. ఏమండి వీళ్ళు ఏమన్నా చెప్పండి? యూట్యూబ్లో యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము. ఎవరి వలన లాభం అండి? మీ వలన లాభం, మీ వలన లాభం. వారికి విధింపబడిన తీర్పు ఆలస్యం. రెడీగా ఉండదు. ప్రవీణే పోయాడు అనుకుంటున్నారు. ఇంకెవడు పోతాడో ఇటు కథలన్నీ చెప్పిన వాళ్ళంతా. జాగ్రత్త. ఎవడైనా సరే, నేనైనా ఎవడైనా జాగ్రత్తగా ఉండాలా. మొట్టమొదటిగా కొట్టేది ఎవడో తెలుసా? దేవుడు నన్నే కొడతాడు. ఎందుకు? మీకు లేనిపోని వార్తలు, నిజమైన వార్తలు చెప్పకపోతే శిక్ష ఎవరికో తెలుసా? మొదటగా నాకే. అందుకే బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉన్నదని ఎరిగి మీరు అనేకులు బోధకులు కావద్దు అన్నాడు. మీ మీద పడి బతకడం ఏందండి? మిమ్మల్ని బతికించాలా? వాక్యంతో బతికించాలా? మిమ్మల్ని వాక్యంతో బ్రతికించాలి. నా కోసం మిమ్మల్ని బతికించకూడదు. నేను బతకడానికి మిమ్మల్ని వాడుకోకూడదు. దేవుడు నన్ను ఆడుకుంటాడు. తర్వాత ప్రేమతో ఏమన్నా ఇచ్చినారా? చేయబట్టు తీసుకో, తప్పేం లేదు. అదికి లోబివై వాళ్ళ రక్తాన్ని తాగొద్దు. లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించొద్దు. జాగ్రత్త. దేవుని పిల్లరా, ఇలా చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, యుగాంతమందు వాళ్ళకి సంభవించి దృష్టాంతరముగా మనకు ఇవి వ్రాయబడిను. మీ అందరికి తెలుసు యెజబెల్ తెలుసా? మా ఎంతమంది తెలుసు యెజబెల్? మీ జేజ్ తెలుసా? మీ జేజ్ కాదు, మా యెజబెల్. ఏంది ఇట్టా చూచారు నా తిట్టు? యెజబెల్ తెలీదా? ఆహాబు భార్య, మహానుభావుడు. ఒకే ఒక ఎకరమో ఎంతో కొంత పొలం ఉంటుంది. ఎవరినైనా నాబోతుకు కొంత స్థలం ఉంటుంది. దాంట్లో కూరగాయలు ఏ పండించుకొని బతుకుతున్నాడు. ఆ పొలం మీద కనబడుతుంది ఎవరికి? ఆహాబుకు. అది నాకు కావాలంటాడు. నేను ఏం సార్, ఇది నా పిత్రాజీతం, అయితే ఏమనుకోవద్దండి వదిలి అంటాడు.
పోయి ఇంటికి పోయి అలిగి పనుకుంటాడు. ఎవరు? ఆహాబు. అలిగి, ఒక రాజు అలిగి పనుకున్నాడు ఆ పొలం లేదని. సరే భార్య వచ్చింది, ఏం అట్ట పనుకోండా మూతి ముడుచుకొని అనింది. ఏమి లేదు, ఆ పొలం లేదంట నాకు ఒడిని అన్నాడు అని పనుకున్నాడు. మళ్ళా అంటే మూతి ఎవరు తిప్పుతారు ఎక్కువగా? ఈడు తిప్పుతున్నాడు మూతాడు. ఎందుకు మూతి తిప్పుతున్నావు? నీకు లేదనే, ఏం బాధపడదు, హ్యాపీగా పనుకో, నేను మళ్ళీ వస్తా అని చెప్పి ఏం చేసిందన్న? ఏం చేసింది? నలుగురిని, చెడ్డవాళ్లను, అంటే లేనిపోని వార్తలు చెప్పే, అబద్ధపు సాక్షులు చెప్పే నలుగురిని రెడీ చేసి దేవుణ్ణి దూషించినాడని చెప్పి ఉండి, ఎవరి మీద? నాబోతు మీద చెప్పండి అని చెప్పి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి రాళ్లతో కొట్టించి నీతిమంతుడిని ఏం చేస్తుంది? చంపుతుంది. అంటే అబద్ధపు మాటలు, లేనిపోని వార్తలు చెప్పి చంపినందుకు యెజబెల్ ఏమైందన్న? నాబోతు ఏమైనాడు? ఎక్కడ నువ్వు రాళ్లతో కొట్టి చంపావో, ఎక్కడైతే అతను రక్తం కుక్కలు నాకాయో, ఈడు రక్తం కూడా అదే స్థలమందు, అదే వాడి రక్తాన్ని ఎవరు నాకే? కుక్కలు నాకాయి. నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. మంచి చేస్తావా, మంచి వస్తుంది. చెడు చేస్తావా, చెడే వస్తుంది. మంచి చెయ్యి, మంచి వార్తలు చెప్పు, నిజమైన వార్తలు చెప్పు. ఆ నిజమైన వార్త ఏదో తెలుసా? యేసు క్రీస్తును గూర్చిన వార్త తప్ప ఇంకొక వార్త అనేది ప్రపంచంలో లేదు. అదే నిజమైన వార్త. ఈ వార్త పత్రికలకు తెలియని వార్త ఏందో తెలుసా? ఇప్పటికీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనే వార్త ఏళ్ళకు గడ సరిగ్గా తెలీదు. ఈ వార్తలండి క్రైస్తవులు చెప్పాల్సింది. ఏ వార్తలైతే ఈ ప్రపంచానికి తెలియవో అదే వార్త, అనగా క్రీస్తు వార్త, క్రీస్తు సువార్త ఈ ప్రపంచానికి ప్రకటించడానికి సిద్ధపడాలి. మనం కొట్లాటకు, గుదులాటకు, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి అది మనం పుట్టింది. ఒకప్పుడు అవన్నీ పోయాయి, ఆ జీవితానికి నీళ్ళు వదిలేసినాం. ఇప్పుడు ఏంటో తెలుసా మనకు కావాల్సింది? నలుగురిని సంపాదించుకోవాలి. మనం నలుగురిని వాక్యం ద్వారా ప్రేమతో సంపాదించుకునే వాళ్ళంగా ఉండాలి. అందుకోసం పట్టాల్సింది ఏందో తెలుసా? వాక్యం అనే వీర ఖడ్గాన్ని పట్టు. ఆ వాక్యం అనే ప్రేమతో ముందుకెళ్ళిపో. అంతేగాని గొడవలొద్దు బ్రదర్స్, గొడవలొద్దు. గొడవలతో ఎవరిని సంపాదించుకోలేము, ప్రేమతోనే సంపాదించుకోగలమని దేవుడు చివరిగా దేన్ని నిర్ణయించుకున్నాడు తెలుసా? ప్రేమ. అదే కొత్త నిబంధన. దేవుని పిల్లరా, చక్కగా విన్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, మంగళవారం ఇంకా మంచి సంగతులు ఉంటాయి. రండి, అందరూ వినండి. అంతవరకు అందరికి వందనాలు తెలియజేసుకుంటూ రొట్టె కోసం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచి, ఇంతవరకు ప్రభువా మేము నిజమైన వార్తలు చెప్పామా? లేనిపోని వార్తలు ఏమైనా చెప్తున్నామా? నిజమైన వార్త యేసుక్రీస్తు వారి గురించిన మరణ వార్తే కదా. చనిపోతే మరో బ్రతుకుందనే కదా మేము చెప్పాలి. పరలోకానికి వచ్చేదానికి ఆయన్నే కదా మేము చూపించాలి. అది చెప్పకుండా మేము ఏంటంటూ చెప్పుకుంటున్నామా? అబద్ధాలు చెప్పుకుంటున్నామా? మా సహోదరుల మీద, మా సహోదరి మనుల మీద మేము అబద్ధాలు ఏమైనా చెప్తున్నామా? లేనిపోని మాటలు ఏమైనా చెప్తున్నామా? ప్రభువా కాలాలు చెప్పుంటే మమ్మల్ని క్షమించని చెప్పి దేవుని ఎదుట ప్రభుపేట క్షమాపణ కోరి, తర్వాత ఇంకా అలాంటివి మాట్లాడకుండా, అలాంటివి చేయకుండా చక్కగా బ్రతకడానికి సిద్ధపడదాం. రొట్టె తీసుకునే ప్రతి ఒక్కరూ ఇలా ప్రార్థన చేసుకొని, ఆ రొట్టె తీసుకున్న తర్వాత బాధ్యతను, అనగా సువార్తను ప్రకటించే బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ తలలు వంచండి. కళ్ళు మూసుకోండి. అందరూ ఒక నిమిషం మౌనముగా మనల్ని మనం పరీక్షించుకున్నాం. అందరం కూడా మోకాళ్ళ మీద మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవా, నీ ఎదుట మేము తప్పు చేసాం తండ్రి. దేవా, నీ ఎదుట మేము పాపం చేసాం తండ్రి. మీరిచ్చిన నోటితో, మీరిచ్చినటువంటి మాటలతో అబద్ధపు వార్తలు చెప్పాం ప్రభా. దయతో మమ్మల్ని మన్నించండి. మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి వేడుకుంటున్నాం నాయనా. మమ్మల్ని కాపాడండి, రక్షించండి. మీ సన్నిధి మాకు తోడుగా నడగంచండి.